ఇప్పుడు ఏదైతే మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో వీళ్ళకి ఈ రోజు చెప్పిన సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే విత్ ఇన్ 24 hours వీళ్ళు పీపీటీ సబ్మిట్ చేసుకోవాలి, ప్రెజెంటేషన్ ఇవ్వాలి, సెమినార్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్కి ఏంటంటే నిజంగా చదువుకుందాం అనుకున్న వాళ్ళు పక్కన స్టూడెంట్స్ అందరూ చదివి పీపీటీ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఎవరు వెళ్ళినా 100కి 100% సక్సెస్ రేట్తోనే బయటికి అందుకే జార్జియా నుంచి రావడం జరుగుతుంది మన యూనివర్సిటీ నుంచి. ఇది యూనివర్సిటీ ఆఫ్ జార్జియా యొక్క సిలబస్. ఏదైతే సబ్జెక్ట్స్ ఇందులో చెప్పారో మేము ఇంతకుముందు అయితే మ్యాండేటరీ సబ్జెక్ట్స్ ఖచ్చితంగా చదువుకోవాలని చెప్పాను, అన్ని సబ్జెక్ట్స్ కూడా ఇందులో ఉండడం జరిగింది. మీకు తెలిసిన డాక్టర్ కానివ్వండి, లేకుంటే ఏమన్నా ప్రొఫెసర్స్ తెలిసిన వాళ్ళు మెడికల్ ప్రొఫెసర్స్ ఎవరైనా ఉన్నా, మీకు తెలిసిన ఎవరైనా ఎడ్యుకేషనిస్ట్ ఎవరైనా ఉన్నా కూడాను మీరు డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ సిలబస్ కరెక్టా కాదా, మన ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా అని చెప్పి 1కి 2 సార్లు వెరిఫై చేసుకున్న తర్వాతనే మీరు కన్ఫర్మ్ చేసుకోండి అడ్మిషన్ని. ఇందులో కూడా కొన్ని ఎక్స్ట్రా సబ్జెక్ట్స్ కూడా ఉండడం జరిగింది. లైక్ మీకు ఆంకాలజీ కానివ్వండి, హెమటాలజీ కానివ్వండి, అట్ ద సేమ్ టైం మనకు ఇంటర్నల్ మెడిసిన్ కానివ్వండి, మన సబ్జెక్ట్స్ చాలా న్యూరాలజీ కానివ్వండి, ఇలా ఇవన్నీ సబ్జెక్ట్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగింది.